హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. ఇప్పుడు నేను యాగంటి టెంపుల్లో ఉన్నా అనమాట. యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది. అయితే ఇవాళ వచ్చేసి యాగంటి, బనగానపల్లి, బేలం గుహలు, కుదిరితే అహోబిలం అనుకుంటున్నాము, బట్ చూడాలి. సో ఇప్పుడు యాగంటి రీచ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 10:30 అవుతుంది. ఇక్కడ కోనేరులో అందరూ స్నానం చేస్తున్నారు, చూడొచ్చు. బాగుంది, ఇది సీనిక్గా చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ ప్లేస్. ఇది యాగంటి ఆలయంకి ముందున్న కోనేరు. ఈ కోనేరులో అందరూ స్నానం చేసి, అంటే గుడికి వచ్చే ముందు అందరూ స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని దర్శనంకి వెళ్తారు. యాగంటి ఊరు వచ్చేసి మనకు నంద్యాల జిల్లాలో ఉంది. యాగంటిలో ఉమామహేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం ఇది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అయితే పైకి వెళ్ళడానికి కొన్ని ఎక్కువగానే ఉన్నాయి మెట్లు, కానీ అక్కడున్న వాతావరణానికి చుట్టూ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. కొండ లోపల నుంచి మనకి గుహలు కూడా కనిపిస్తున్నాయి. ఎంతో లోతైన గుహలు మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, మనకు వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఫస్ట్ అడుగు దేవుని గడపలో పెడితే సెకండ్ అడుగు ఈ కొండపైన పెట్టారనమాట. అదే మనకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి. అట్లా మెట్ల ద్వారా మనం కొండపైకి వెళ్ళి ఎక్కాలి. ఇదొచ్చేసి ఆకాశదీపం. ప్రతి సాయంత్రం ఆ కొండ మీద దాకా ఎక్కి ఆకాశదీపాన్ని పెడతారు. అక్కడ అది ఆనవాయితీ అనమాట. ఆ గుడికి ఉన్న ఆనవాయితీ ఆకాశదీపాన్ని పెట్టడం. ఇంకా గుడి ఆవరణ, గుడి స్తంభాలు, గుడి ఎలా కట్టారు అనేది చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇది ఎంతో పురాతనమైన ఆలయం అని చెప్పి. అయితే ఈ కొండ మీద మనకి ఉమామహేశ్వర స్వామి వెలిశారు. చాలామంది వచ్చి వాళ్ళ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, యాగంటి బసవయ్య చరిత్ర. ఆ చరిత్ర కావాలంటే ఈ బోర్డు మీద చదవండి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంట, ఈ ఈ యాగంటి బసవయ్య 20 సంవత్సరాలకు ఒక్కొక్క అంగుళంగా అలా యుగాంతం అయ్యేంత వరకు పెరుగుతూనే ఉంటారు అని చెప్పి ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటికే చాలా వరకు పెరిగింది ఈ నంది. యాగంటిలో ఉమామహేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. దాని పక్కనే ఆ గుహ కనిపిస్తుందా మీకు? ఆ గుహలో వెంకటేశ్వర స్వామి ఉంటారంట. సో మెట్లున్నాయి, ఎక్కుకుంటూ వెళ్ళాలి. గుహలో వెంకటేశ్వర స్వామి అన్ని మాట వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో పైకి వెళ్ళి చూద్దాము అసలు స్వామి ఎలా ఉంటారో ఏంటో. నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. వెళ్దాం పదండి. అక్కడున్న అర్చక స్వామి పర్మిషన్ తీసుకొని స్వామివారిని మీ అందరికీ చూపించాలి అని చెప్పి అనుకున్నాను. చూడండి, ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి కిందకి దిగేటప్పుడు వ్యూ అన్నమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఆర్కిటెక్చర్ అంతా కూడా అంటే బై నేచర్ వచ్చింది కాబట్టి మనకు ఆ డివైన్ వైబ్ అనేది తెలుస్తుంది. మొత్తం మనకు ఆ ప్రదేశం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్తో నిండి ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. మరి ఈ ప్లేస్ గురించి ఇంకా నేనేమన్నా మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.